సినీ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మపై కేసు నమోదు చేసి వెంటనే కఠినంగా శిక్షించాలని ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు షేక్ కరీం అన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆమెపై కేసు పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సమర యోధుల గురించి అనుచిత విమర్శలు చేయడం తగదన్నారు. తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి వారిపై విమర్శలు చేసిన సృష్టి వర్మ పాఠ్య పుస్తకాలలో నుండి వారి చరిత్రను తీసివేయాలని అనడం ఆమె అవివేకానికి నిదర్శనమని అన్నారు. హైదరాబాద్ లో ఫిలిం కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మంచిదే. అదేవిధంగా ఏదైతే శశి అనేటటువంటి మహిళ పెట్టినటువంటి పోస్టును చూస్తే దేశవ్యాప్తంగా కూడా బాధపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నిజంగా చాలా బాధేస్తూ ఉంది. ఈరోజు మహాత్మా గాంధీ గారు లేకపోతే మనం ఈరోజు ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా ఈ భారతదేశంలో తిరిగే వాళ్ళమా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. ఆయన కూడా అనేకమైనటువంటి స్వతంత్ర పోరాటాల్లో పాల్గొన్నటువంటి గొప్ప నాయకుడు. అలాంటి నాయకులను అలాంటి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇలాంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం. శశి అనేటటువంటి కొరియోగ్రాఫరు మహాత్మా గాంధీ గారిని, అదేవిధంగా నెహ్రూ గారిని బాస్టర్డ్, అదేవిధంగా ఈ దేశ ద్రోహులు, వాళ్ళ చరిత్రను చదువుకునేటటువంటి పుస్తకాల్లో నుంచి తొలగించాలి అనేటటువంటి మాటలు ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ బృందం పక్షాన గుంటూరు జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అదేవిధంగా ఇటువంటి మాటల వల్ల అనేకమైనటువంటి వ్యక్తులు కూడా ప్రోత్సహించడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే మతతత్వంతోనే ఈ దేశం నడవదు, దేశవ్యాప్తంగా కూడా కులాలకు మతాలకు అతీతంగా మతం లేనటువంటి కులం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే. ఇలాంటి భారతదేశంలో ఈ